అంటే మీరు మామూలుగానే ఇదంతా ఆలోచించిన తర్వాత ఇట్లా ఫుడ్ బిజినెస్‌లోకే వద్దాం అనుకున్నారా? లేకపోతే ఇంకోటేమన్నా మీకు మైండ్‌లో వేరే బిజినెస్ థాట్స్ ఏమన్నా ఉన్నాయా? నాకు చాలా థాట్స్ ఉన్నాయి కానీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా అంటే తెలిసింది చేద్దాం. హ్మ్. మేము మా అన్నయ్యది నాది ఒకటే టైపు దాదాపుగా 60-70% మైండ్ సెట్ కలిస్తే ఖాళీగా ఉండేటప్పుడు ఆయిల్ బిజినెస్ చేద్దాం. హ్మ్. ఎట్లా డబ్బులు లేవు హ్మ్. వాస్తవానికి. డబ్బులు లేవు. ఆయిల్ బిజినెస్ చేద్దాం. కొబ్బరి చెప్పి రూ. 50 గుళ్ళో కొంటే ఆయిల్ బిజినెస్ కూడా బాగా వెరీ ప్రాఫిట్. ఎట్లా అంటే కొబ్బరి చెప్పి రూ. 50 గుళ్ళో కొంటే అది తీసుకొచ్చి ఎండబెట్టి తీస్తే అది ఆయిల్ కోకోనట్ ఆయిల్స్ ఉన్నాయి కదా అవి కొనుక్కుంటారు టన్నుల లెక్కన. అప్పుడు కొబ్బరి చెప్పు ఒకటి రూ. 3. హ్మ్. నువ్వు రూ. 10 కొంటావు. హ్మ్. ప్రాఫిట్ 2.5. పనోళ్ళకి వీళ్ళందరికీ ఒక రూ. 10 తీసేసినా రూ. 2. ప్రాఫిట్. లేదు నాకు ఎందుకు ఇంత పని అని అనుకుంటే ఇంకొకటి ఉంది. ఈ కొబ్బరి చెప్పులు ఆల్రెడీ తీసిన వాళ్ళు ఉంటారు. నువ్వు మిషన్ తీసుకొచ్చి ఆడిస్తే రూ. 1,00,000 మిషన్ ఉంటుంది. 1 lakh 1.5 lakh నువ్వు తీసుకొచ్చి ఆడిస్తే అది పైన కొనుక్కుంటే ఒక డ్రమ్ము ఆయిల్ దాదాపుగా 60,000 30,000 to 50,000 ఉంది. ఏంటంటే ఆ డ్రమ్ ఆయిల్ ఆడిచ్చిన దానికి 50 డ్రమ్ము ఇంటూ కెంట 60. అప్పుడు ఇవి చేద్దామని మామూలు తెలివి కాదండి మీది. అంటే ఇప్పుడు ఉన్నది అంటే చేసేద్దామని. ఇప్పుడు మాక్సిమం చాలా మందికి కూడా ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ కొబ్బరి చిప్పలతో ఏం చేస్తాం? ఆయిల్ ఎంత యూజ్ అయితది? ఆ మిషన్ అంత కాస్ట్ అయితది. ఇప్పుడు నేనే డ్రమ్‌కి 60,000, 50,000 తీసుకున్నానంటే వాడు మిషన్ కొన్న సగం డబ్బులు వచ్చేసాయి కదా వాడికి. అది మీరు పెట్టుకుంటే మళ్ళీ రాంగ్. హ్మ్. ఇప్పుడు మెషిన్ చెడిపోయింది ఏం చేస్తారు? అవును. కంపల్సరీ మనకి అక్కడ ఎలక్ట్రిషియన్ మనకు తెలిసి ఉండాలి. నేను అదే అంటున్నాను. ఎవ్రీ బిజినెస్ మీరు చేయండి. నేను చేయొద్దని కాకపోతే దాంట్లో అవగాహన ఉండాలి. మాకు చాలా వాటిల్లో అవగాహన ఉంది. బట్టల బట్టల వ్యాపారంలో అవగాహన ఉంది. మెకానిక్ ఫీల్డ్లో అవగాహన ఉంది. పెయింటింగ్ ఫీల్డ్లో అవగాహన ఉంది. అవగాహన ఉన్నది అంతే. తెలుసుకున్నా. నాకేంటనంటే ఇప్పుడు నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను. నేను క్యాటరింగ్ ఉన్నా నేను రెస్టారెంట్కి వెళ్తాను. అక్కడ సమ్గా ఏం పెట్టాడు డెకరేషన్ ఐటమ్ ఏం పెట్టాడు చూస్తూ ఉంటాను. లేదు ఇక్కడి నుంచి ఇప్పుడు హైదరాబాద్ మేము ఉండే ఎవ్రీ మంగళవారం అక్కడికి డిఫరెంట్ ప్లేస్కి వెళ్ళి తినేది అలవాటు ఉన్నది. ఎవ్రీ మంగళవారం ఫుడ్ టేస్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతిదీ మనం కూడా అప్డేట్ అవ్వాలి. మీరు ఇప్పుడు ఎలాగ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అప్డేట్ అవుతున్నారు, కుకింగ్లో కొత్తది ఏమొస్తుందని అప్డేట్ అవ్వాలి. ఓకే. ఎవ్రీ టైం అప్డేట్ అవుతూ ఉండాలి. లేకపోతే అంటే మనం బోర్ కొట్టేస్తాం. మనకి బోర్ కొట్టేస్తది. మనకి అదే నేను చెప్తాను కదా, కంటిన్యూ వర్క్ చేసినా బోర్ కొట్టేస్తాము. కంటిన్యూ ఒకటే ఫుడ్ తింటారా మీరు? లేదు. బోర్ కొట్టేస్తాం. బోర్ కొట్టేస్తది. సో మన కస్టమర్లు కూడా నేను నా దగ్గర బుట్ట భోజనం ఉన్నది. నాకు బిజినెస్ ఉన్నది, బుట్ట భోజనం మీద బిజినెస్ ఉన్నది, పనస మొక్కల బిర్యానీ మీద బిజినెస్ ఉన్నది. కానీ నేను ప్రతిసారి పెట్టను. పెడితే కస్టమర్ బోర్ కొట్టేస్తాను. ప్రతిసారి పనస మొక్కలు నేను ఒక 6 సార్లు 7 సార్లు కంటిన్యూ పెడితే శర్మ గారు ఎప్పుడు పనస మొక్కల బిర్యానీ అని అడుగుతుంది. బిజినెస్ ఉన్నది. బిజినెస్ డబ్బుల కోసం చేయొద్దు. సాటిస్ఫాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. డబ్బుల కోసం చేయాలంటే చాలా బిజినెస్లు ఉన్నాయి బయట. ఇప్పుడు మీరు పనస ముక్కలు అన్నారు కాబట్టి నాకు ఒక డౌట్ అయితే వచ్చింది. పనస ముక్కల్ని అంటే పనసకాయని దినాలకి సంథింగ్ ఏదో పెడతారని అయితే నేను విన్నా. దినాలు ఉంటాయి కదా, ఆ రోజు పెడతారు నైవేద్యం టైపు దినాలకి పనస ముక్కలు పెడతారు. పనస ముక్కలు కాదు, అది మామూలుగా దాన్ని బూడిద గుమ్మడికాయ అని అంటారు. అది దాలెక్కదు. పనసకాయలు వేరు. పనసకాయలు మనము అప్పుడు నాకు తెలిసినంత కాలంలో తాతయ్య అంటే మన ఫాదరు ఆ టైంలో వాటిల్లో మరి పండగలకు కూడా శ్రీమంతానికి ఇచ్చేవారు కదా పనసకాయ. మరి ఎట్లా ఇస్తారు? శ్రీమంతానికి ఇచ్చేవారు కదా. అరటిగెల, పనసకాయ అట్లే, అదేం లేదండి. సో ఇంకోటి ఏంటంటే అరిటాకులో భోజనం అనేది అప్పట్లో సాంప్రదాయం. ఇప్పుడు అన్ని ప్లాస్టిక్ ప్లేట్లు అవి వచ్చేసాయి అనుకోండి. చాలా కెమికల్స్తో తింటున్నాం కదా. అంతే. ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కెమికల్స్తో తింటున్నాము. కాకపోతే చాలామందికి ఇప్పుడు కొన్ని దగ్గరలో మళ్ళీ ఆ పాత పద్ధతి అనేది వస్తుంది. అరిటాకులు ఇస్తరాకుల్లో మీకు ఆఫ్టర్ కరోనా మీకు అంత పాత పద్ధతి అంతా వస్తుంది. మీకు కావాల్సిన ఈ మిల్లెట్స్ అవన్నీ కూడా మీరు చూడండి. అప్పుడు తినేటోళ్ళు మనం అప్పుడు మన తాతల కాలంలో 140 years 120 years దాదాపుగా 60 years 70 years అయినా వాళ్ళు స్ట్రాంగ్గా ఉండేటోళ్ళు. ఇప్పుడు మన 30 వచ్చిందా అయిపోయింది మన డ్యూటీ.
మోకాలు నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని నొప్పులు సో వస్తున్నాయి. మీ క్యాటరింగ్ అనేది ఇప్పుడు అరిటాకుల్లో సప్లై చేస్తారా లేకపోతే లేదు, నార్మల్గా పేపర్ బంతి భోజనాలకి ఉన్నప్పుడు మనం ఎక్కువ అరిటాకు ప్రిఫర్ చేస్తాం, చెప్తాం కస్టమర్తో కూడా. బంతి భోజనాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా. రెండోది పెళ్ళిళ్ళలో స్నాతకం భోజనం అని పెడతారు ఒకటి. స్నాతకం భోజనం అంటే ఎదురు సన్నాహాలు జరుగుతాయి. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చున్న దానికన్నా ముందు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వస్తారు కదా, అప్పుడు మనం భోజనం పెడతాం. అది స్నాతకం లెక్కలోకి వస్తుంది. ఆ స్నాతకం భోజనాల్లోకి అరిటాకు భోజనము, పెళ్ళి అయిన తర్వాత సత్యనారాయణ చేసుకుంటాం. అట్లా అక్కడ కస్టమర్ని బట్టి మనకి ఇప్పుడు హైదరాబాద్లో, మన ఆంధ్రాలో మీకు చూసుకుంటే మీకు పందిర్లు వేసి పెద్ద ప్లేస్లు అన్నీ చాలా ఉంటాయి. కానీ హైదరాబాద్ వచ్చినప్పటికి ఏమవుతుందని అంటే అన్నీ అపార్ట్మెంట్స్ అయిపోయాయి. అయితే సెల్లార్లో పెట్టుకోవాలి, లేదా ఇంట్లో పెట్టుకోవాలి. ఇంట్లో పెట్టుకుంటే 50 మందికి, సెల్లార్లో పెట్టుకుంటే ఆ గత్తరంత కార్లు గీర్లు, ఎక్కువ మంది పెట్టుకోవడానికి ఛాన్స్ లేదు. లేదు. అవును. సో ఒకటి. రెండో పాయింట్ వచ్చేసి ఇంట్లో అయితే ఎక్కువ క్రౌడ్ పెట్టరు కదా, మినిమం టు మినిమం 30 to 40 మెంబర్స్ అంతే. హైదరాబాద్ కూడా ఇదే, వండుకోవడానికి ప్లేస్ లేదు కాబట్టి క్యాటరింగ్స్ అన్నీ డెవలప్ అయినాయి వాస్తవం చెప్పాలంటే. ఓకే. వండుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేదు కాబట్టి వాస్తవానికి క్యాటరింగ్ బిజినెస్ ఎందుకు డెవలప్ అయిందని అంటే వండుకోవడానికి ప్లేస్ లేదని ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే ఓపికలు లేవు. మనం తినే ఫుడ్లో క్వాలిటీ లేదు కాబట్టి ఓపికలు లేకపోయినాయి. ఆ ఓపికలు లేకపోవడం వల్లే ఇప్పుడు ఈ క్యాటరింగ్ బిజినెస్ అంత హైప్లో ఉంది.